వరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో వేసవి దృష్ట్యా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘానికి చెందిన ప్రొఫెసర్ వికే విశ్వనాథరాజు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, పూర్వ విద్యార్థుల సంఘానికి చెందిన ఎం అనిల్, వివిధ విభాగాల హెడ్స్ పాల్గొన్నారు. ఈరోజు మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఆర్కేఆర్ అల్యూమిని అసోసియేషన్ వారు మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, ఇందులో పనిచేసే వర్కర్స్కి అందరికీ కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా అల్యూమిని అసోసియేషన్ వారిని మేనేజ్మెంట్ తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే అల్యూమిని అసోసియేషన్ వారు కొంతమంది పేద విద్యార్థులకు ఫుడ్ కూపన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే కొంతమందికి విద్యార్థులకు కూడా ట్రైనింగ్, జాబ్కు ఉపయోగపడేలాగా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్నిటిని విద్యార్థులు వినియోగించుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ చలివేంద్ర కేంద్రాన్ని ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ వినియోగించుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అల్యూమిని అసోసియేషన్ మెంబర్ అయిన విశ్వనాథరాజు గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అల్యూమిని అనేది గ్రేట్ ప్రైడ్. అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే చాలా కాలేజెస్ ఉంటాయి, కానీ ఇన్ని యాక్టివిటీస్ చేసి అల్యూమిని ఎస్ఆర్కేఆర్లో ఉండడం కూడా చాలా గర్వకారణం. సో వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఈ రోజున చలివేంద్రం అనేది ఓపెన్ చేస్తున్నారు. అదే కాకుండా ఫుడ్ కూపన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా పూర్ స్టూడెంట్స్ ఎవరికైతే నీడి ఉందో వాళ్ళకి సప్లై చేయడం కానీ. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యన ఏ డిపార్ట్మెంట్లో ఏ యాక్టివిటీగా కండక్ట్ చేసినా మా అల్యూమిని వచ్చి రిసోర్స్ పర్సన్స్ కింద వచ్చి నెక్స్ట్ జనరేషన్స్కి మోటివేట్ చేస్తున్నారు. అది కూడా చాలా ఎక్సలెంట్ పరిణామము. సో అలాగే ఈ రోజుని చలివేంద్రం మన కాలేజీలో పెట్టడం అనేది చాలా గొప్ప కారణము. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే బటర్ మిల్క్ దాంట్లో డిఫరెంట్ ప్రోబయోటిక్స్ అని ఉంటుందో చాలా ఉపయోగం. అలాగే అల్లం, పచ్చిమిర్చి ఇప్పుడే తాగి నేను అన్నీ కూడా దాంట్లో మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖు మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఆర్కేఆర్ అల్యూమిని అసోసియేషన్ తరఫున చలివేంద్రం స్టార్ట్ అయింది. ఈరోజు మొదలుపెట్టాం. అంటే మజ్జిగ సప్లై చేస్తున్నారు ఉచితంగా అందరి స్టాఫ్కి, స్టూడెంట్స్కి, అందరికీ కూడా. ఈ వేసవిలో చాలా మంచి ప్రోగ్రాము వాళ్ళు తలపెట్టడం. ఇదే కాకుండా మా కాలేజీ అల్యూమిని అసోసియేషను డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు వరల్డ్ వైడ్. గెస్ట్ లెక్చర్స్ అయితే ఏంటి, వేరియస్ స్టూడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అయితే ఏంటి, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ప్లస్ మా అల్యూమిని కూడా చాలామంది రిసోర్స్ పర్సన్స్గా ఉండి ప్రజెంట్ స్టూడెంట్స్ని గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా కొంచెం పూర్గా ఉన్న వాళ్ళకి కూడా, కొంచెం పూర్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం అలాంటివి కూడా చేస్తుంటారు. అంటే అల్యూమిని ఈ కాలేజీని మర్చిపోకుండా కంటిన్యూస్గా ఈ కాలేజీలో చదువుతున్న పిల్లలకి కానీ, కాలేజీకి కానీ ఏదో ఒకటి చేద్దామనే తపనతోటి ముందుకెళ్తున్నారు. ప్లస్ దీంట్లోని గ్లాసెస్ కూడా బయోడిగ్రేడబుల్ గ్లాసెస్ యూజ్ చేశారు. చాలా ఇది అభినందనీయం. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ వాడాలి కాబట్టి, మనం ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసింది కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మనకి బయోడిగ్రేడబుల్ గ్లాసెస్ యూజ్ చేస్తున్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అంటే ఎస్ఆర్కేఆర్ ఈసీ అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఈ చలివేంద్రం
ప్రారంభిస్తున్నామండి. ఇది పూర్తిగా మా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అందరి సహకారంతో, అలాగే ఇక్కడ చేస్తున్న ఫ్యాకల్టీ సహకారం, అలాగే మేనేజ్మెంట్ అందరి సహకారంతో ఇది చేస్తున్నాం. దాదాపు ప్రతిరోజు కూడా ఒక 3,000 మంది స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ఈ సంవత్సరం ఈ కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసాం. మా అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేసాం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక